మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా ఆయన రెక్కల నీడలో మనల్ని అందరినీ కాపాడి నడిపించి పోషించి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు, మరి దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ కూడా ఎప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడండి, వెన్నంటే ఉంటాడు. మరి ఎడం పక్క కుడి ప్రక్క ముందు వెనక ఆయన నీకు కాపలాగా ఉంటాడు. మరి నిత్యము సంతోషంగానే ఉంటాము ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు. మరి నువ్వు ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు, ఆయనకు అనుకూలంగా జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా మరి నడుచుకున్నప్పుడు, మరి ఎప్పుడు కూడా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టనని మాట ఇస్తున్నాడు అనమాట అండి. మరి ఎప్పుడు సంతోషంగానే ఉంటామని మాట ఇస్తున్నాడు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మన జీవితంలో కూడా నెరవేర్పు కలగాలని మనందరము కోరుకుందాము. కోరుకోవడం కాదండి, ప్రార్థన చేయాలి. మరి ప్రార్థనానుసారంగా మనము నడుచుకోవాలి. మరి ఎలాగ ఉన్నట్లయితే మరి దేవుడు వాగ్దానాలని మన పట్ల నెరవేర్పును కలిగిస్తాడనమాట. ఎప్పుడు కూడా వాగ్దానాల కొరకు ప్రార్థన చేసుకోవాలి. అలాంటి దీవెనకరమైన వాగ్దానాలు మన బ్రతుకుల్లో దేవుడు అనుగ్రహించాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయారు. కానీ మనకైతే సజీవులంగా ఉంచి నిలబెట్టి వాక్యానుసారంగా ముందుకు సాగిపోవటానికి దేవుడు కృప చూపించాడండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని మనం కోరుకుందామండి. అందరి కోసం మనం ప్రార్థనలు చేయాలి. పితరుల పాపాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మన కోసం మనం కాదండి, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. వారి అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ అవసరత కొరకు వారు చేస్తారనమాట. అలాగ చేయడం వల్ల దేవునికి మనము దగ్గరగా ఉండగలుగుతాం అనమాట అండి. వాక్యానుసారంగా మనం బ్రతుకుదాము. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.